ఎప్పుడవుతుందంటే మీరు ప్రతి విలేజ్కి వెళ్ళి మూల మూల ఉండే ప్రతి వ్యక్తికి చెప్పాలి ఈ ధ్యానం అనేది. ఎటువంటి ఆర్భాటాలు లేదు, ఫలానా దగ్గర కూర్చోవాలని లేదు, ఫలానా డ్రెస్ వేసుకోవాలని లేదు, ఫలానా సమయం లేదు. మీ ఇష్టం, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మీ శ్వాస మీద ధ్యాస అనేది మీ వయసు ఎంతో అంత ఈ ప్రక్రియ చేస్తే మీరే తెలుసుకుంటారు. మీకు మీరే తెలుసుకుంటారు. మీ ముఖంలో ఆనందం, సంతోషం ఇవల్ల మీరే ప్రశ్నించుకుంటారు. నేను, నా కుటుంబం, సమాజం, ఇలాగా ఒకసారి మనం చేసుకుంటుంటే అద్భుతంగా ఉంటుందండి. అది గురువుగారు చెప్పింది. వీటి గురించి ఉన్న రహస్యం కొన్ని సంవత్సరాలు మనం చూస్తామో లేదో పక్కన పెట్టండి, కానీ ఇది తప్పనిసరిగా సత్యయుగం అవుతుంది. ఇది సత్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం ఆనందంగా ఉండి ఒకరినొకరు వసుదైక కుటుంబంలాగా ఉంటున్నాం. ఎక్కడైనా సరే, ఏ విలేజ్లు వెళ్ళండి, ఏ గ్రామంలో వెళ్ళండి, ఈ శ్వాస మీద ధ్యాస అనే ప్రోగ్రాం ప్రపంచం మొత్తం ఈ పిఎస్ఎస్ఎం ఛానల్ మనకి చెప్తుందండి. ఈరోజు సెల్లలో పిఎంసీని కొడితే మనకి ఏది కావాలంటే అది వస్తుందండి. అది మనం ప్రసారం చేయాలి. ఒక్క మనిషికి కానీ మనం ఆ ధ్యానం అనే ప్రక్రియను మనం చెప్పితే నిరంతరం వాళ్ళు మనల్ని మర్చిపోరండి. ఒక పామరుడిని ఒక ధ్యానిగా, ఒక యోగిగా తయారు చేస్తే ఆ ఊరికి గొప్ప, ఆ కుటుంబానికి గొప్ప, తనకు పౌరుషంగా ఉంటాడు. ఫలానా వ్యక్తి వల్ల నేను ఇలాగా తయారయ్యాను అంటే మనిషి ఎప్పుడు ఎలా మారుతాడు అనేది సజ్జన సాంగత్యం చెప్తుందండి, స్వాధ్యాయం చెప్తుందండి, ధ్యానం చెప్తుందండి, ప్రాణాయం చెప్తుందండి. ఈ యోగ ఆసనాల వల్ల మనం తెలుసుకుంటామండి. అంటే ఈ 4 ప్రక్రియలు మనకి మనిషిని ఎలాగ మలుపు తీరుస్తాయో మనకు మనమే తెలుసుకుంటాం. అదే మొట్టమొదటి మనం చెప్పుకుందాం. ఈ యోగా అంటే ఆసనం. ఈ యోగా ఎందుకంటే మన శరీరాన్ని అవయవాలు ప్రతి ఒక్కటి ఆనందంగా, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండడానికి మొట్టమొదటి ఏం చేస్తాం మనం? యోగా. ఈ యోగా అనేది ఏంటంటే ఎప్పుడైతే మన ఒళ్ళుని ప్రతి అవయవాన్ని మనం కలుపుతామో అవి యాక్టివిటీగా పనిచేయడం ప్రారంభిస్తాయండి. మన శరీరంలో ప్రతి అవయవాలు. దాంతో కూడా 72,000 నాళ్ళు కూడా ఈ రక్తాన్ని ప్రసరించడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే వెళ్ళ లోపల యాక్టివ్ అవుతాయో మనిషి ఆరోగ్యంగా ఉండడం ప్రారంభమవుతుంది. తన ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. రెండోది ప్రాణాయం. ఈ ప్రాణాయం మనం ప్రతిరోజు మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాణాయం క్రమబద్ధంగా మనం ఎప్పుడైతే చేస్తామో ఈ ప్రాణశక్తి అనేది మనకి పెంచుతుందండి. ఎలా పెంచుతుంది? మనం ప్రతిరోజు ఈ సోహం అనేటప్పుడు మనలోని శ్వాస తగ్గుతుంది. ఉదాహరణకి మనం ఏం చేస్తామంటే 16-17 సార్లు మనం తీస్తాం ఒక నిమిషానికి ఈ శ్వాస. ఈ శ్వాస ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తామో తగ్గుతుందండి. ఎప్పుడైతే తగ్గుతుందో మన యొక్క ఆయుష్ పెరుగుతుంది. మనం అనుకుంటాం శ్వాస తగ్గితే మనకు ఆయుష్ తగ్గుతుందో. ఉదాహరణకి ఒక తాబేలు నిమిషానికి 2-3 సార్లు తీస్తుంది అనుకుంటాను, అది 200 సంవత్సరాలు బ్రతుకుతుంది. అదేవిధంగా ఏనుగు నిమిషానికి 8 సార్లు తీస్తుంది, అది 1000 సంవత్సరాలు బ్రతుకుతుంది. మనం ఎందుకు బ్రతకూడదు అని మనం ఒక సంకల్పం ఉండాలండి. ఎప్పుడైతే సంకల్పం ఉంటుందో తెల్లవారి ప్రాతజ్ఞానంలో లేచి కాలకృత్యాలు తీర్చుకొని, అవునా కాదా, ధ్యానంలో కూర్చొని, అంటే మొట్టమొదటి మనం ఈ ఆసనాలు చేసి ఒక 5-10 నిమిషాలు మొత్తం శరీరాన్ని మనం కదుపుతూ తర్వాత ప్రాణాయామంలో కూర్చొని
నెక్స్ట్ ధ్యానం. ఈ ధ్యానంలో కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు చేసాము ప్రాణాయామం తర్వాత, ఎంత బాగుందో చూడండి. అంటే ఒక సంకల్పంలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో దేవుడు మన ముందు కూర్చొని నిలబడతాడు. సత్యం. ఎందుకంటే మనం చూడరానిది మనం చూడగలుగుతాము, మన సంకల్పాన్ని మనం నెరవేర్చుకోగలుగుతాము. అది ఎప్పుడు ప్రక్రియ, సమయమే సాధన. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సాధన చేయాలండి. ఎవరితో మనకు పని లేదు, ఎవరేమంటారనో మనకు పని లేదు. మన పని మనం నిరంతరం చేస్తూ ఉండాలి. తరువాత సమయం దొరికినప్పుడు పుస్తకాలు చదవడం, మీరు చదువులేని వారు వినడం, అనుభవాలు, ఒకరి అనుభవాలు. ఆ అనుభవాల వల్ల మనిషి జ్ఞానోదయం అవుతాడండి. అమ్మో, తన జీవితంలో ఎన్న కష్టాలు పడ్డదా, మనం ఎందుకు ఆ కష్టాలను మనం ఎదుర్కోకూడదు అని మనలోని ఒక ఆలోచన వస్తుందండి. ఈ సజ్జన సాంగత్యం వల్ల, స్వాధ్యాయం వల్ల మనిషి ఒక మంచి వ్యక్తిత్వాన్ని పొందుతాడండి. వానికి వాని నడవడి మార్చుకోగలుగుతాడండి. ఎప్పుడైతే స్వాధ్యాయం స్టార్ట్ చేస్తాడో ప్రతి పుస్తకాన్ని వెతకడం ప్రారంభిస్తాడు. ఆ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకంలో ఏముంది, నేనేం చెప్పాలి, నేను ఏంటి వినాలి అనేది మనసులో తపన అనేది ఉంటుందండి. ఉదాహరణకి ఇప్పుడు మనం 40 రోజులు ప్రారంభమైంది, కరెక్ట్ 7 గంటలకు వచ్చి ఎలా కూర్చుంటారో చూడండి. అవునా కాదా? ఇదేంటి ఒక సాధన. అంటే ఒక క్రమశిక్షణలో మనం కూర్చుంటాం. ఇంతకుముందు ఏంటి, ఏదో పాటలు వేసుకునే వాళ్ళము, ఏదో వినేవాళ్ళము, అలాగా గడిపేవాళ్ళం. కానీ ఈ ధ్యానం అనే క్రమశిక్షణ మన గురువుగారు ఎప్పుడైతే మనకు చెప్పారో, ఎవరికి వారు వచ్చి, ఎవరే ఒక మంచి వాళ్ళు వచ్చి ఈ సంగీతాన్ని పెడుతున్నారు. పెట్టిన తర్వాత సైలెంట్గా వచ్చి వాళ్ళు వాళ్ళ స్థానంలో కూర్చుంటున్నారు. కూర్చుండేటప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడెలా బొమ్మలో కూర్చుంటామో ఆటోమేటిక్గా మన యొక్క బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యి ఒక కాంతిమైన శక్తి మనలోని ప్రవేశించి మనలోని అనారోగ్యాలన్నీ ఏం చేస్తుంది, నిర్మూలన చేస్తుందండి. చేసిన తర్వాత మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అలాగా ప్రతిరోజు చేస్తూ 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 మనలోని తిండి అలవాట్లు, ఆలోచన అలవాట్లు, వాక్క్షేత్రం అనేది మార్పు వస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది, నేను భోజనం చేశాను, ఈ భోజనం నాకు సరిపడలేదు అంటే సరికాని భోజనము, నేను ఎక్కువ తినకూడదు ఆలోచన వస్తుంది. నెక్స్ట్ నా వాక్క్షేత్రం, నేను మాట ఆడేది సరికాని మాట కాదు, నేను తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఆలోచన, సరికాని ఆలోచన ఇది కాదు అని ఎప్పుడైతే 3 దాన్ని మనం ఎంచుకుంటామో సమాజం మనకు గుర్తిస్తుందండి. సమాజం మన వెనక రావడం ప్రారంభిస్తుందండి. వీళ్ళ దగ్గర ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్నది, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని తాపత్రయంపడి వస్తారండి. వచ్చినప్పుడు అప్పుడు మనం వినియోగించుకోవాలి, ఏది చెప్పాలి అనేది. తప్పనిసరిగా మనం ఈ ప్రక్రియ నిరంతరం ప్రారంభిద్దాం. అదేవిధంగా రేపు మన ధ్యానరత్న దామోదర్ రెడ్డి గారు ఇక్కడ వస్తున్నారు. అందరూ దాన్ని మనం తప్పనిసరిగా 5 నిమిషాలు తక్కువ 7 గంటలకి ఇక్కడ ఈ బగ్గోనిపేట గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన యొక్క సజ్జన సాంగత్యం విందమని గొప్పగా ఉంటుందండి. మీరు చూసి ఉంటారు, ఒకసారి వచ్చి ఉంటారు. అద్భుతమైన వ్యక్తి. అంటే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చారంటే ఏటి ఆశించి వస్తున్నారు చూడండి, ఏమీ లేదండి. అది మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి నుండి మనం ఏమి నేర్చుకొని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మేము వచ్చాము, మీకంటే చిన్న వయసు ఉండొచ్చు బహుశా, కానీ మేము చెప్పిన ఏంటి విషయాలు, దాంట్లో మంచి ఏంటి, చెడ్డ ఏంటి, మీ యొక్క ఆలోచన రిసీవ్ చేసుకుంటుంది. అవునా కాదా? వీటి వల్ల ఫలితం ఉన్నది, ఇది మంచిది, ఇది ఒక మంచి క్రియ. ఈ ధ్యానం అనేది ఇంతకుముందు మాకు తెలియదు, ఇప్పుడు మాకు తెలియజేశారు.
మేము మా పిల్లలకి చెప్తాము, మా పక్కింటి వాళ్ళకి చెప్తాము, మా ఎదురింటి వాళ్ళకి చెప్తాము, పక్క గ్రామం వాళ్ళకి చెప్తాము అనే ఒక తపన అనేది మనకు వస్తుందండి. ఇప్పుడు మేము ఉన్నామంటే ఇప్పుడు మేము కేంద్రంకి వెళ్ళడం లేదు, ఎందుకంటే మేము ప్రతి దగ్గర చెప్పడానికే ప్రారంభించాం. మాకు ఆ దేవుడు ఇచ్చాడు, గురువుగారు ఇచ్చారు, మీరు వెళ్ళండి కానీ మీరు ధ్యానం చేయక్కర్లేదు. ప్రసారం 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 ప్రసారం, ప్రతి ఒక్క మనిషి ఆనందంగా ఉండాలనేది ప్రసారం ప్రారంభించండి. మీ 7-8 సంవత్సరాలు చేసిన ఇదంతా మీకు ఒక మూట, ఇక మీకు చాలు, ప్రసారాన్ని ప్రారంభించండి అని మాకు గురువు గారు ఆదేశించారు. అదే ప్రకారం నిరంతరం ఒక మనిషిని దొరికిన మేము చెప్పడం ప్రారంభిస్తాం, 2 దొరికినా ప్రారంభిస్తాం, 10 మంది ఉన్నా ప్రారంభిస్తున్నాం, కోతలు దొరికినా అక్కడ ప్రారంభిస్తాము. ఒక 5 నిమిషాల టైం అంతా కూర్చోండి, ధ్యానం చేయండి, మాట్లాడొద్దు అని ఇలా చెప్తుంటాం అనమాట. చెప్పడం వల్ల మనిషిలో మార్పు వస్తుంటుంది, అవునా కాదా? ఈ మార్పు ఎప్పుడు వస్తుందో ఆనందంగా ఉండడానికి, జీవించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ వయసుతో సంబంధం లేదండి, చదువుతో సంబంధం లేదండి, ధనంతో అసలు లేదు. ధనం అంటే అసలు సమస్యే కాదు. ఇది మనకు మనం ఉద్ధరించుకోవాలి. అదే భగవద్గీతలో ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఏదైనా బరువు అయితే మనం తీసుకోగలం, కానీ వాళ్ళ సమస్యలు మనం తీసుకోలేము. ఎప్పుడు తీసుకోగలం? వాళ్ళ దగ్గర బరువు ఉంటే మనం తీసుకోగలం, కానీ సమస్యని ఎదుర్కొనే కెపాసిటీ మనం వాళ్ళకి ఇవ్వగలం, అవునా కాదా? ఈ సమస్య వచ్చింది, ఈ విధంగా చేయాలి అని మనం చెప్పే ఒక అద్భుతమైన ధ్యానం అనేది మనకి, జ్ఞానం అనేది మనకి కలుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. అదేవిధంగా దయచేసి రేపు సార్ ఏవైనా అనుభవాలు చెప్తే నువ్వు రామ్మ వెనక ముందు చూడకన్నా టకా మీరు వచ్చే అనుభవాలు చెప్పండి, పర్వాలేదు. మీకు ఏది నచ్చితే అది. మీరు ఈ 40 రోజులు, ఈ 30 రోజులు మీరు ఏమి నేర్చుకున్నారు, మేము అందించామేంటి, మీరేం తీసుకున్నారు, అదే మేము చెప్పడానికి ఏం సమస్య ఏం లేదు కదా. ఏం సమస్య ఉందమ్మా? రోజు వస్తున్నాము, కూర్చుంటున్నాము, ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా నేర్చుకున్నాము, మాకు ఒక మంచి ఆరోగ్యమైన మార్గం చూపించారు మా గురువు గారు, అంతేకాదు మరి ఇంకేం చెప్పలేదు కదా. అంత ఆనందంగా ఉంటాయి. పాటలు వచ్చిన పాటలు పాడుతున్నారు, ధ్యానం చేసిన వాళ్ళు ధ్యానం చేస్తున్నాము, అవును కదా. ఇది ఒక అద్భుతమైన ఒక వసుదైక కుటుంబంలాగా అందరం ఉంటున్నాము. భగవద్గీత అంటే ఇంతవరకు ఎవరికి తెలియదు, అవి కూడా ప్రాంగణంలోకి వచ్చినాయి. అర్థమైందా? ఇలాంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం అండి. సో థ్యాంక్ యూ రాజుగారు. మీరు 2 విషయాలు మాట్లాడితే మేము సంతోషిస్తాం అనుకుంటున్నాం. 100%. రేపు 25 రేపు అయితే రేపు 26 రేపే కూర్చోలే శివరాడు నువ్వు దీనికి వచ్చిరా నాయన దూరం నడలేడు. సూర్య నువ్వు మార్చిరా, నువ్వు ఆట మారిపోయాడు. చేసా ఒకటండి, ఒకటేమండి భగవద్గీత. ఈ 40 శ్లోకాలండి జీవితాన్నే మారుస్తాయండి. చూడండి మీరే, ఒక ఇంటి దగ్గర ఒక అన్నం తయారు చేస్తాం, అవునా కాదా? అది ఎంతవరకు తినమో ఆ అన్నం యొక్క రుచి మనకి తెలియదు, ఎవరు తయారు చేశారో తెలియదు. అది ఎప్పుడైతే మనం తింటామో, అబ్బా ఈ మహాతల్లి ఏం వంట వండిందిరా అంటామా లేదా? అదేవిధంగా ఈ భగవద్గీత ఉంటుంది అలాగా. రెండోది, ఆయన ఎక్కువ ఏం చెప్తారంటే మహిళలు ఏ విధంగా ఉండాలి, తెల్లవారు లేచింది సాయంత్రం వరకు ఏ విధంగా ఉండాలని గొప్పగా చెప్తారు. ఏ స్త్రీ అయితే తెల్లవారి ప్రాతకాలంలో స్నానపానం చేసి పొయ్యి ముట్టించి అన్నం వండింది అనుకోండి, అది అమృతమే. దీన్ని మరి ఎవరు చెప్పక్కర్లేదు, అడగక్కర్లేదు, ఏ సూత్రం అక్కర్లేదు, ఏ నామం అక్కర్లేదండి. స్నానపానం చేసి పొయ్యి ముట్టిస్తే అది అమృతమే.
అని గొప్పగా చెప్తారండి. దీంట్లో ఒక శ్లోకం నేను చెప్తాను, ఆ శ్లోకం మీరందరూ ఒకసారి వింటే వినొచ్చు, లేకపోతే మీరు అనుకోవడం అనొచ్చు. ఫస్ట్ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే వసుదేవసుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీ వ్యాసం తతో జయము ధీరయేతు. ఈ 3 శ్లోకాలు చదివిన తర్వాత భగవద్గీత ప్రారంభిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంటే దానికి ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకోండి, తరువాత తదుపరి ఫస్ట్ గణపతి భగవాన్ని తలుచుకోండి, రెండోది శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకోండి, మూడోది సరస్వతి తల్లికి తలుచుకొని భగవద్గీత పారాయణం చేయండి, మళ్ళీ వినిపించండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. ఈ 40 శ్లోకాలు భగవద్గీత చెప్పిన చూడండి, అంటే వాటికి ఉపోద్గతం నేను చెప్తాను. ఒక నిమిషం. అన్నీ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ శ్లోకం చెప్తాడంటే శ్రీ భగవానువాచ అంటే ఫస్ట్ యోగంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు విషాద యాగంలో ఉంటాడనమాట. ఉండేటప్పుడు అని ఎప్పుడు చెప్తాడు, ధృతరాష్ట్రుడికి సంజయ్ చెప్తాడు, సంజయ అక్కడ ఏం జరుగుతుంది కురుక్షేత్ర యుద్ధంలో అనేసి. పాండవులైన మా అన్నయ్య మా తమ్ముడు కొడుకులు, కౌరవులైన నా 100 మంది కుమారులు అక్కడ ఏం జరుగుతున్నది అని చెప్పడం జరుగుతుంది, అడగడం జరుగుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎవరు, సంజయుడు. అన్ని ఈ చెప్పిన తర్వాత ఫస్ట్ యోగం తర్వాత అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం ప్రారంభిస్తాడు. దాంట్లో 700 శ్లోకాల్లో ముఖ్యమైనవి 40 శ్లోకాలు తీసి దీన్ని ఈ భగవద్గీత ప్రారంభించిందండి. చాలా అద్భుతం. ఎవరు తెచ్చారు, మీరే తెచ్చారా? చాలా ఇంకొకసారి తప్పట్లు కొడదామండి. ఒకసారి చెప్పుకోవాలంటే ఇది మరుపు రాని ఒక వృక్షం లాంటిదండి నిజంగా. డబ్బులు పక్కన పెట్టండి, ఇలాంటి కార్యక్రమం చాలా అద్భుతం. ఓకే, థ్యాంక్ యూ. రాజుగారు 4 విషయాలు మాట్లాడి మనం. అందరికీ నమస్కారం. గురువులకి, పత్రిజీ గారికి, గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను. మా శివరామేశ్వర్తో సహా. మొన్న ధ్యానం గురించి మీకు ఇంతవరకు ఎవరెవరికి ఏమైనా అనుభవాలు వచ్చాయా? అనుభవాలు ఎన్నాళ్ళు చెప్పాలి. చెప్పకంటే ఎన్నాళ్ళు కూర్చున్నా మీరు ఇంకా స్థాయిలోకి రాలేదు. అక్కడ కూర్చుంటే 3 తత్వాలండి ఇవి. ఒకటి మొదటిది అంటారు సన్యాసి, 2 గురువు, ఇక్కడికి వస్తే గురువు, అక్కడ ఉంటే సన్యాసి, 3వ తత్వం ఏకత్వం. ఏకత్వం అంటే పరమేశ్వరుడు, శివత్వం గెలిపినట్టుగా. అతను చెప్తున్నవాడు ప్రతిసారి కూడా నాకు చెప్పడం కాదండి, ప్రతి విషయాన్ని తన ఆచరిస్తుండాలి. చెప్పడం గొప్ప కాదు, చెప్పడం అందరూ చెప్పేస్తాం. ఆచరణలో ఎవరు ఉంటారో వాళ్ళే గొప్ప. అక్కడ ఎన్నాళ్ళు మీరు కూర్చున్నా అది మాత్రం సన్యాసత్వం అంటారండి. ఎంత సన్యాసి అంటే అర్థం ఏంటంటే ప్రతి విషయం చక్కగా తెలుసుకోవడము. ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ గురుతత్వానికి వస్తారు. గురుతత్వం అంటే ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పాలి.
ఇందులో సన్యాసతత్వానికి ధ్యానంలోకి వెళ్ళే వారికి 5 అనుభవాలు వస్తాయి. ఫస్ట్ ఫస్ట్ ధారణ అన్నాను, మనం చెప్పాం ధారణ గురించి. ధారణలోనే మీ ఎవరెవరికి వచ్చాయని మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ 40 రోజులు అయ్యేటప్పటికి రోమాలు అనేవి ఆటోమేటిక్గా మన నుండి ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇది రావాలి, వస్తే అంటే మీరు కరెక్ట్గా చేస్తున్నారు అని అర్థం. మనకు తెలియకంటే ఒక్కసారి ఏంటంటే మనలో ఏదో ఒక పవరు, ఏదో ఒకటి చూడు, భయం వేసేటప్పుడు ఒకసారి రోమాలు ఎలా నెక్కపరుచుకుంటాయో ఆ విధంగా రావాలి. వస్తే ధ్యానం నువ్వు కరెక్ట్గా చేసుకుని వెళ్ళిపోతున్నావు, తావు వెనుక్కుని వెళ్ళిపోతున్నావు అని అర్థం. రెండోది, మీకు తెలియకండే ఎక్కడికో వెళ్ళిపోద్ది అనంతంగా మనసు, ఎక్కడికో వెళ్ళిపోయి ఆనందం 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 ఆనందం. ఇది రెండో తత్వం. ఈ రెండో తత్వం వచ్చేటప్పటికి ఏంటంటే సూక్ష్మ లోకానికి ప్రయాణం మొదలైనట్టుగా. మూడో తత్వం, మీకు తెలియకుండానే మీ ఒళ్ళు విపరీతమైన బరువు అయిపోద్ది. ఒళ్ళు లేపినా లెగలేనంత బరువు అవుతుంది. అప్పుడు ఒంట్లో నొప్పులు ఉన్నా ఏ ఉన్నా అలా క్లియర్ అవుతుంది. నాలుగో తత్వం అంటే సూక్ష్మ శరీరం అంటే ఎక్కడికో వెళ్ళిపోయి నీ ఒళ్ళు చాలా తేలిగ్గా ఆనందం ఆనందంలోకి వెళ్ళిపోతాయి. అవన్నీ క్షణకాల ఆనందాలే. 5వ లాస్ట్ది, సముద్రం ఉప్పొంగితే ఎప్పుడు చూడు మనకు తెలియకంటే కొట్టుకుంటే నవ్వుకుంటుంటాం పిచ్చోళ్ళ. అంటే నువ్వు నీ ఆత్మకి నువ్వు లింక్ అయిపోయినట్టుగా. ఇది వచ్చిన తర్వాత ఇది 5 తత్వాలు మనిషి ప్రతి ఒక్కరికి రావాల్సిందే ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి. ఇది వస్తే అప్పుడు నువ్వు ధ్యాన తత్వానికి స్టార్ట్ అయిపోయినట్టుగా. స్టార్ట్ అయ్యింది అని అక్కడ కూర్చుంటూ కాదండి, ఇక్కడికి వచ్చి చెప్తుండాలి ప్రతి ఒక్కరికి. ఏ రోజు నాకు ఈ అనుభవం వచ్చింది చెప్తే దాన్నింటి మరో ముందు స్టెప్ మళ్ళీ ఒకటి ఉంటుంది. ముందు ఏంటంటే విక్తాహార విహారాన్ని మనం చెప్పాను కదా, ఆహార అలవాట్లు ఇందులో ఉంది అశోకం. ముందు మీ ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చూసే చూపు, ఏ దాని మీద ఏ చూపు చూస్తున్నాం, చెడు ఆలోచనలు ఉండకుండా ప్రతిదాన్ని ఈ క్వాలిటీని ఎంత జాగ్రత్తగా వాడాలి అంత జాగ్రత్తగా వాడాలి. వినే ప్రతి దాన్ని మనం చాలా జాగ్రత్తగా వింటుండాలి. ఎవరు ఏ గొడవలు వచ్చినా ఏది వచ్చినా ఒకవేళ విన్నా మనసులోకి రానివ్వకూడదు. మన మనసు అనేది మన ఆధీనంకి వచ్చేవాలి. ఎంత విన్నా ఎంత చూసినా ఎంత తిన్నా నువ్వు మనసు నీ ఆధీనంకి ఎప్పుడు వచ్చిందో నువ్వు ఏం తినాలంటే అదే తింటుంది. మనసు నీకు చెప్తుంటుంది రివర్స్. ఫస్ట్ ఇందులో ఏంటంటే మనసులోకి నువ్వు ఒకసారి నీ ఆధీనంకి వచ్చింది అనుకో, అక్కడ ఇంతవరకు తిన్నామండి. ఇది 2 తత్వాలుగా చెప్తాను. గెద్ద రూపంకి ఒక గెద్ద గురించి చిన్న కథ చెప్పేసి నీ ఈ పూటకి ఆపేస్తాను, ఎందుకంటే టైం దగ్గర ఉంది కాబట్టి. గెద్దకి 80 సంవత్సరాల ఆయుష్, కానీ 40 సంవత్సరాలు అయ్యేటప్పటికి అది రోజు మాంసాహారం తింటది కదా, గోలు ముదిరిపోతాయి, మూతితో పొడుస్తుంటుంది, మూతి కూడా ముదిరిపోద్ది. రెక్కలు మాంసం గట్టి తిన్న లేట్ అవుతుందండి, బరువు అయిపోతుంది, రెక్కలు బలిచేస్తాయి. అది ఏం చేస్తుందంటే తన తోటి పక్షులు చెప్తుంది గెద్దలకి, నేను ముసలైపోయాను కానీ నేను ఒక కొండలోకి వెళ్ళిపోతున్నాను, 40 రోజులు ఏకదీక్షగా ఉంటాను. అంటే మొత్తం 3 మండలాలు ఉంటుందండి. అంటే 120 రోజులు గెద్ద వెళ్ళిపోయి ఒక కొండలో ఉంటుంది. ఇది ఏది నాకు నోటికి వచ్చింది చెప్పలేదు, ఇది ఆల్రెడీ కొన్ని పుస్తకాలు కొంతమంది మహనీయులు చెప్పింది. అందులోకి వెళ్ళి ఏం చేస్తుందంటే తోటి పక్షులు ఆహారం ఏది తెస్తే తింటుంటుంది. ఫస్ట్ ఏం చేస్తుందంటే దాని రెక్కలు అదే కూర్చుని మొత్తం లాగేస్తుంది. రెక్కలు లాగేసి కొనాలైతే గోలు కూడా అలాగే పీకేస్తుంది. మూతి కూడా కొండకి కొట్టి 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 ఆ మూతి కూడా ఊడిపోతుంది. యథాస్థితిగా ఎప్పుడులాగా ఈ రెక్కలు వచ్చేస్తాయి సార్. ఎందుకంటే మనకు కూడా తెలుసు, గొప్ప మొత్తం తీసినా మళ్ళీ ఎప్పుడులా ఎంటుకలు వచ్చేస్తాయి. గోలు కూడా నువ్వు ఎంత కట్ చేయు మళ్ళీ వచ్చేస్తాయి. ఈ రెక్కలు అలాగే వచ్చేస్తాయి. వచ్చి అప్పుడు నుండి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడుతుంది. ఇప్పుడు కూడా మీరు ధ్యానంలోకి వచ్చారు కాబట్టి ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు కూడా కొత్త జీవితానికి రావాలంటే ఇది పట్టుకోండి సార్. ధ్యానం పట్టుకుంటే ఏంటవుతుందంటే ఇంతవరకు భోగాలకు వెళ్ళాం, ప్రతిదీ భోగమే, కనబడిందల్లా కావాలి, కనబడింది తినాలి, కనబడింది అనుభవించాలి. ఇప్పుడు ధ్యానతత్వం ఇది పై స్థాయి అండి. ఇక్కడ నుండి ఇటు వెళ్తే పై స్థాయి, ఇటు వస్తే సృష్టి. ఇది సృష్టికి ఎన్నాళ్ళు అయిపోయింది గడిపిస్తాం. ఇప్పుడు పై స్థాయికి మూలాధార నుండి సహస్ర చక్రం వరకు దాటాలి. అంటే ఎంత జాగ్రత్తగా ప్రతి రోజు ధ్యానం చేసేది గొప్ప కాదు. ఇంటికాడికి వెళ్ళేటప్పుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం ప్రతిదీ గమనించుకోవాలి. గమనించుకుంటే ఆటోమేటిక్ ధ్యానం అనేది అద్భుతంగా కుదిరిపోద్ది. కుదురుతూ అక్కడ ఎన్నాళ్ళు ఉన్నా తెలుసుకోవడమే. ఇక్కడికి వచ్చారని గురువులు అయిపోతారు. ఈ గురువులు ప్రచారం చేస్తే ఏకత్వం అంటారు. ఏకత్వం అంటే అంతా నీ ఒక్కటే, ఇక్కడ ఏది లేదు, అందరం ఇక్కడ అనుభవించడానికి వచ్చాము, కర్మలు తీసుకోవడానికి వచ్చాము, ఇది అద్భుతము అని తెలుసుకోవడం. ఏకత్వం అంటే పరమాత్మ అందులో లీలమవుతుంది. ఈ రోజుకి ఈ కార్యక్రమం సరిపోతుంది. నెక్స్ట్ రోజు
సత్సాంగత్యం విన్నారు కదా. ఇప్పుడు రాజుగారు చెప్పిన చూడండి ఎంత బాగుంది, గద్ద గురండి. అందుకోసమే చూడు, గగన వీధుల్లోకి ఇప్పుడు మీరు వెళ్ళారో లేదో కానీ వైజాగ్లో 36 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. ఎక్కడ? సీతం దారిలోని. అక్కడి నుండి మీద చూస్తాడా కింద చూస్తాడా? మీద కనిపించినా ఎవరు ఉండరు, కిందకి చూడాలి ఎవరు వెళ్తాండ్రు, ఏం చేస్తాండ్రు, ఎలా ఉంటుంది. గద్ద కూడా గగన వీధుల్లోకి కడుపు నిండా తినేసి గగన వీధుల్లోకి ఎగురుతుంది. అక్కడ ఏంటుంటుంది, దాని కడుపు మాడిపోతే మళ్ళీ కిందకి దిగాలి. ఈ సారు ఎక్కడ నేర్చుకుంటారు కానీ అది మంచి సాంగత్యం అది. అలాగే చిట్టుబాబు సారు అసలు దేవుడు ఆయనకి ఎంత కరుణించినాడో కానీ చూడండి ఒకసారి. ఆర్మీ వాడు, పోలీసు అసలు ఎరగండదు అంతే. సారీ ఏమంటారు, భార్యకే నమ్మరు. నిజంగా ఉన్నాను సార్. నాకు ఎంతమంది నాతోటి రిలేషన్లో ఉన్నారు, కానీ మీరు ఈ సాంగత్యంలోని తర్వాత ఈ యోగాలో ఉన్నందుకు మీ జన్మధన్యం. మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. మీకు నిజంగా అసలు మీ పాదాలకు నమస్కారం సార్. అసలు నిజంగా అసలు ఈయనకి ఎందుకు వచ్చింది. ఆర్మీ అన్నోడికి అసలు రిటైర్ అయిపోయిన తర్వాత ఏడ్స్ వేయాలి, ఎలాగ ఉండాలి, ఎవరిని దోసుకోవాలి, ఎక్కడ ఏడ్చేయద్దు, ఉన్నది ఇంకేడ్చేయద్దు అనే కోరికలతోటే ఉంటారు. కానీ సార్కి ఇది భగవంతుడు ఎందుకు ఇచ్చినాడో తెలియదు. నిజంగా పూర్వజన్మ సుకృతం ఉంటది. తర్వాత కదా? సాంగత్యం వల్ల జన్మ సుకృతము ఇప్పుడు అనుభవిస్తుంది. నిజంగా మనందరికి సేవ చేయడానికి ఆయన అది ఎవ్వరికి రాదు జన్మలో కాదు. రాదు. నిజంగా ఆ సార్కి ఎందుకు వచ్చిందో మరి తెలియదు. కానీ చిన్నవాడైనా చేతులెత్తి 2 చేతులెత్తి నమస్కారం పెట్టవచ్చు. ఎక్కడితో తాటిద్దాం, టైం అంతే చూడండి. మంత్రం అయిపోయిందిలే, ఆర్తి చేస్తున్నారు కదా. సార్ మీ ముగ్గురు చెల్లెలు మాకు నెంబర్ ఇవ్వండి సార్. ఎందుకంటే కాంటాక్ట్ చేయడానికి ఒక సార్ అంటే ఆయన వేరే ప్రపంచంలో ఉంటారు కాబట్టి కొంచెం అంటే మొత్తం కాదు, వేరే ప్రపంచంలో ఉంటారు కాబట్టి ఆయన మనం అందుబాటులో మీ ముగ్గురు రండి సార్. అంటే నోరు ఎంత మంచిదంటే సముద్రం కన్నా శాంతం. సముద్రం ఎలాంటిదో తెలుసు కదా. సముద్రంలోకి ఎన్ని నదులు వస్తాయి చూడండి మీరు ఒకసారి. గడ్లు నదులు ఎన్ని ఉంటాయి మీకు తెలుసా? ఎన్ని ఉంటాయి? ఉంటానే అన్ని వచ్చి దాంట్లో కలుస్తాయి కదా. మహాసముద్రం కన్నా సహనం మిన్న. సముద్రం కన్నా సహనం మిన్న అన్నారు. ఈ పదాన్ని మీకు అర్థం తెలుసా? పోనీ సహనం ఎక్కడ ఉంటుంది? సహనం అంతే ఎక్కడ ఉంటుంది, ఎంత ఉండదు. సహనం అంటే ఓర్పు. సహనం అంటే ఓర్పు. సముద్రం ఎంత ఉంటుంది? చుట్టూ ఉన్నదే సముద్రం. అందుకోసమే తెలివైన నేర్చు చేస్తారంటే ఏమనుకోవద్దు, ఒక్క 5 నిమిషాలే. సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక 100 అడుగులు డిస్టెన్స్లోనే వస్తాయి అలలు. ఆ అలలు చూడకండి ఎవరును, దాని తర్వాత చూడాలి. అందుకోసమే అక్కడ ఏటన్నదంటే సముద్రం అలలు చూడకండి, సముద్రం చూడండి అంటారు తెలివైన కవులు కూడా అదే రాశారు. అలల్లోనే ఏముండదు, అంత నీరు ఎలాగున్నది చూడండి. అదే నీరు అలలా పుడితే మనం ఉండము. ఎక్కడికెక్కడ పుట్టింది ఎంత ఉద్రేకం అయితే అక్కడి నుండి పుడితే మనం ఉంటామా? అలాగే మనం కూడా ఈ నోరు కూడా అవుతుంది. అమ్మ మీ ఆయనేరి సారేరే అని ఒకలాగా ఉంటుంది. అయ్యా నీ అమ్మ మొగుడేడి అని చెప్పి ఒకలాగా ఉంటుంది. అలాగే మంచి మనిషి ఇక్కడికి వచ్చి అమ్మ ఈ ఊరు మంచిదే అని అంటే కొందరు ఏడు చేస్తారంటే అమ్మ ఈ ఊరు మంచిదే కానీ అల్లాలు మంచోళ్ళు కాదు, ఇల్లు మంచోళ్ళు కాదు, అవన్నీ అవసరాలు కాదు. అది తెలివైంది. అది వాటి కోసం నేను ఒకటి చెప్తాను. అంటే మీకు బూత్గా ఉండొచ్చు, ఏమనుకోవద్దు. 17వ శతాబ్దంలోన మొల్లరామాయణం రాసింది కుమ్మర మొల్ల.
కుమ్మరింట్లో పుట్టింది ఆవిడ. 17వ శతాబ్దం. అసలు అప్పట్లోనే ఆవిడ ఎంత చదివిందో చూడండి. రామాయణం రాసింది, కుమ్మరోళ్ళ ఇంట్లో పుట్టి ముల రామాయణం రాసింది. అప్పట్లోన ఇతను కృష్ణదేవరాయలకి ప్రీశిష్యుడిగా అంటే కవిగా ఉండోడు, ఎగట కవిగా. తెనాలి రామకృష్ణ ఇక్కడ తెనాలి నుండి వెళ్ళిపోండి ఆయన అక్కడికి. కృష్ణదేవరాయలు ఎక్కడ అనుకున్నాం, ఎంపీ విజయనగరం. అప్పటికి ఆంధ్ర అక్కడ వరకు ఉండేది మనకి, ఎంపీ విజయనగరం అక్కడ దాకా ఆంధ్ర ఉండేది. అందుకోసమే చూడవా, ఆంధ్ర భోజ శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరా